మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సైదులు ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. అంటే నాకు వాస్తవానికి 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి నేను చాలా స్ట్రెస్ యాంగ్జైటీ తోటి చాలా బాధపడుతున్నాను. అంటే నేను వాడని మెడిసిన్ లేదు, నాకు తెలియని సైకాట్రీ కూడా లేదు. డాక్టర్ పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర కూడా తిరిగినా నేను. తిరిగి తిరిగి అలసిపోయి ఇక మా ఫ్రెండ్ యోగాలో జాయిన్ అయితే, ఇట్లా శోభాదేవ్ అని ఉంటారు, మీరు ఆమె దగ్గర జాయిన్ కండి బాగుంటుంది అంటే నేను రోజు యూట్యూబ్లో చూసుకొని చేస్తుంటా నేను యోగా. అంటే ఆ యూట్యూబ్ లో నాకు అంటే అక్కడ వాళ్ళు చేసేటటువంటి ఆలోచన విధానము, అంటే అవన్నీ అంటే ఎట్లా స్టెప్ వేయాలి, ఎట్లా బ్రీతింగ్ తీసుకోవాలి అవన్నీ చెప్పరు కదా. వాళ్ళు వాళ్ళు చేస్తుంటారు, మనం చూస్ చేయాలి అంతే. సో దాన్ని కూడా మనకు అంత పెద్ద ఇంపాక్ట్ లేదు. ఇది కూడా నేను చాలా ట్రై చేసిన 6 నెలల పాటు, అయినా మనకు అంత ఇంపాక్ట్ లేదు. నేను ఓ రోజు మేడంకు 7:30 8:30 9కి అట్లా కాల్ చేసిన, మేడం ఇట్లా సంగతి అంటే నీకు ఏం కాదు సైజులో, నువ్వు యోగాలో జాయిన్ గా బాగుంటది, నువ్వు ఒక్కసారి ఒక 2 డేస్ అటెండ్ అయ్యి చూడు నీకు తెలుస్తుంది అన్నారు మేడం. ఆ మేడం మరి రేపు మార్నింగ్ ఎట్లా మేడం క్లాస్ అంటే, మీరు రేపు మార్నింగ్ అటెండ్ అవ్వండి మీకు లింక్ పంపిస్తా అన్నారు మేడము. ఆ మేడం లింక్ పంపించారు. నేను చేసిన విత్ ఇన్ 1 డేనే, నాకు అప్పుడు చేసిన ఎమ్మటే నేను మళ్ళీ యోగా అయిపోయిన తర్వాత మేడం కాల్ చేసిన, చాలా బాగుంది మేడం, నాకు చాలా అంటే నాకు నా బాడీలో చాలా చేంజెస్, చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి మేడం. అంటే నాకు నా థాట్స్ నెగిటివ్ థింకింగ్ అన్నీ వెళ్ళిపోయాయి మేడం, ఇట్లా సంగతి అంటే మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే నేను నేను చాలా వాస్తవానికి కూడా నేను నాకు తెలియని డాక్టర్ ఉంటాను. వాస్తవానికి నేను ఆర్గనైజేషన్ లో తిరుగుతా, స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్క డాక్టర్ పెద్ద పెద్ద సైకాట్రీ దగ్గర కూడా నేను చాలా వరకు అంటే అసలు వాళ్ళ దగ్గరకు పోయి మన ప్రాబ్లం ఏందో చెప్తే వాళ్ళు నవ్వుతుండేది నన్ను చూసి. ఎందుకు భయ్ నువ్వు ఇంత టాలెంట్ ఉన్నావు సైదులో, నువ్వు ఒక ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, నీకు పెద్ద స్థాయి ఉంది, నీకు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తావు, ఏం సైదులు అని చెప్పి వాళ్ళే పరిచయం అవుతుండే. మనం చెప్పి మన ప్రాబ్లమ్స్ నేను వాళ్ళకి చెప్తుంటే డాక్టర్లు. సో వెరీ గుడ్ మేడం, నన్ను ఈ రోజు ఈ స్థాయిలో చేసిందంటే మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను అసలు ఇంతమంది ముందు మీకు చాలా కృతజ్ఞతలు చేస్తున్నా. ఎందుకంటే నా లైఫ్ నేను పడ్డ స్ట్రగుల్ 2.5 ఇయర్స్ నుంచి అసలు నేను తిరగనిటటువంటి ప్లేస్ లేదు, నేను తిరగని డాక్టర్ లేడు. అంటే నన్ను ఏ డాక్టర్ కూడా నన్ను నా ప్రాబ్లం తెలుసుకోకుండా ఊకనే ఏదో నిద్రపోవడానికి టాబ్లెట్ ఇచ్చి ఆ నిద్రపోయే తప్ప మళ్ళీ ఆలోచన మాత్రం అట్లే ఉండేది మేడం. ఈ రోజు నేను యోగా చేస్తున్న 2 మంత్స్ నుంచి కూడా నా బాడీలో చాలా చేంజెస్. మా ఫ్రెండ్స్ కూడా చాలా అసలు నాకు చాలా బొర్ర ఉండే, ఇంత పొడుగు టైట్ ఉండే, అసలు వాస్తవానికి నేను షర్ట్ వేసుకుంటే మొత్తం ఇంత టైట్ గుండీలు ఇట్లా బయటకు వస్తుండే. మేడం నన్ను ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరు చూసి చాలా పరిచయం అవుతారు, ఏంది మామ ఏం చేస్తున్నావు, మాకన్నా చెప్పరాదు, మేము చేస్తాం, నీ అంత ఇంత బక్కగా అయిపోయినావు ఏంది, ఏం చేస్తున్నావు అని. అంటే చాలా వరకు అంటే ఆ ఫీలింగ్ చెప్తుంటే నా బాడీలో చాలా అంటే చాలా హ్యాపీనెస్. అంటే ఈ రోజు నేను ఎలాంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్, యాంగ్జైటీ ఏది లేకుండా ఈ రోజు మేడం చేసినటువంటి విధానానికి నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మేడం కృతజ్ఞత. థ్యాంక్ యూ సైదుల్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఫస్ట్ నాకు సైదులు ఫోన్ చేసి చెప్తే నాకు హ్యాపీగా అనిపించింది. అరే, ఇంత చేంజ్ వచ్చిందా, ఇట్లా ప్రాణాయామాలు ఇట్లా స్ట్రెచింగ్స్ చేస్తే ఇవన్నీ చేస్తుంటే ఇంత మార్పు వచ్చిందా, ఆయనకు ఇంత ఆలోచనలో ఇంత చేంజ్ వచ్చింది అనేది నాకు కూడా హ్యాపీగా ఉంది. సో ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఎమోషనల్ గా కూడా, అంటే మన లోపల ఉన్న థాట్స్ లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. అది కీపింగ్ ఆన్ గోయింగ్ ఆన్ ప్రాక్టీస్ లో మనకే తెలుస్తుంది. మనకు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అయితే అలవాటు అవుతుంది. చాలా మంది ఇప్పుడైతే చాలా స్ట్రెస్ లో ఉంటున్నారు, బట్ నో టైం అంటున్నారు. బట్ టేకింగ్ టైం ఫర్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన కోసం మనం టైం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంత బిజీ ఉన్నా పర్వాలేదు, టైం తీసుకొని చేస్తే దానివల్ల అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మీరందరు కూడా చేయడమే కాకుండా మోటివేట్ అదర్స్ ఆల్సో. వేరే వాళ్ళకు కూడా చెప్పండి, ఇలా చేయండి, యోగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్న విషయం మీరు షేర్ చేయండి. వాళ్ళు మన దగ్గరే చేయాలని ఏం లేదు, ఎక్కడ చేసినా పర్వాలేదు. యోగా అనేది వాళ్ళ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకు ఒక మంచి ఆస్తి అనమాట. అది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటారు కదా, అదొక ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ అనమాట. It's